చేశాడు. కానీ ఇప్పుడు అలివేలే లేదు. నీ మనసు నిర్మలమైపోయింది. బావగారి జీవితం ప్రక్షాళనమైపోయింది. ఇక రుక్మిణి మళ్ళీ అటువైపు కన్నెత్తి చూసే అవకాశమే లేదు, అవసరమూ లేదు. మళ్ళీ తప్పు చేసే పరిస్థితి రాదక్క. అలాంటప్పుడు ఎవరి కోసమో రుక్మిణికి ఇంతటి శిక్ష వేస్తే మన కంట్లో మనమే పోడ్చుకున్న వాళ్ళం అవుతామక్క. నా మాట వినక్క, కాస్త శాంతించు. ఈ ఒక్కసారికి రుక్మిణిని క్షమించు. దేవుడమ్మా, నీకు దండం పెడతాను. ఇన్నాళ్ళు రుక్మిణి తప్పు చేస్తున్నా, నీకెదురొస్తున్నా హెచ్చరించి వదిలేసావంటే రుక్మిణి జీవితం ఆదిత్యతో ముడిపడి ఉందనే కదా. ఈసారి కూడా మన బిడ్డ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మన్నించక్క. చూడు, నువ్వు చేసిన తప్పులకి నా ఆవేశం, కోపం కట్టలు తెంచుకున్నా నా శత్రువు చావుతో నాలో ఉప్పొంగుతున్న ఆనందం వాటిని కప్పేసింది. దాని చావే నిన్ను కాపాడింది అని చెప్పాలి. కానీ ఈ ఇంటికో పద్ధతి ఉంది. ఇంట్లో దేవుడం ఉంది. ఆ విలువకి, ఆ పరపతికి తగిన దానిగా మెదులుకుంటే భవిష్యత్తుంటుంది. కాదని తప్పు పునరావృతమైతే జీవితం రోడ్డు మీద ఉంటుంది. ఇదే నా చివరి హెచ్చరిక. రుక్మిణి, లోపలికి పదమ్మా, పద. రాకీర్తి, అమ్మా అమ్మా, కమలక్క, అమ్మా. సత్యం మాట లెక్కున్నది. అమ్మా, సత్యమా, ఏది బిడ్డ ఇంత అర్ధరాత్రి వచ్చినావు? సత్య, ఏమైంది ఇప్పుడు వచ్చినావు? బిడ్డ, నాకేదో పరేషాన్ అవుతుంది. చెప్పు బిడ్డ. ఏం లేదమ్మా. కీర్తి, మంచినీళ్ళు తాగుతావా? వద్దు. సత్యమా, అక్కట్లున్నదే? బాగుందమ్మా. గీ పిల్ల రుక్కు పెళ్ళికి వచ్చింది. రుక్కు దోస్తు కదనే? బిడ్డ, గీ పిల్లేంది? చేతులుగా సంచింది. అడిగితే మాట్లాడవేంది? అమ్మా, కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ రోజు అక్క పెళ్లిలో కనిపించిన ఈ అమ్మాయి అక్క ఫ్రెండ్ కాదు. మరి ఈశ్వర్ ప్రసాద్ గారి కూతురు. బిడ్డ, వీళ్ళమ్మ పేరు అలివేలు. కీర్తమ్మ కళ్ళలో కన్నీళ్లు రానియా.
నా కోపం నుండి నీకు విముక్తి, నా ఆవేదన నుండి నాకు మనశ్శాంతి. ఏంది బిడ్డ ఇదంతా? ఈ అమ్మాయి దురదృష్టమమ్మ. కంటికి రెప్పలా చూసుకునే తల్లి దూరం అయిపోయింది. ఆదరించాల్సిన తండ్రి దేవుడమ్మకి భయపడి దగ్గరికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటరిదైపోయిందమ్మా. గది సరేనే బిడ్డ. గల్లు పెద్దోళ్ళు సిత్తైనా బొత్తైనా మంచిగానే ఉంటారు. నలుపైనా తెలుపైనా ఒక్కటైతారు. నడుమ అక్కెందుకు బిడ్డ? గింత బరువు మీద పెట్టుకున్నది గళ్ళు నడుమకు ఎందుకు పోయింది? అక్క మనసున్నది కదమ్మా, అందరిలా తెంచుకోలేకపోయింది. కానీ అక్కకు జీవితం ఉన్నది బిడ్డ. గా జీవితం దేవుడమ్మది. దేవుడమ్మతోటి కోల్చుకొని బతుకుతుందా? దేవుడమ్మకు నచ్చని పని చేసి ఎదుగుతుందా? ఇప్పుడు గీ ముచ్చట దేవుడమ్మకు తెలిస్తే, గీ పిల్లలు మన రుక్కు సేత పట్టిందని తెలిస్తే రుక్కుగా ఇంట్లో ఉంటుందా? 4 మెతుకులు తిననిస్తుందా? అలా జరగకూడదని అమ్మా. కీర్తిని అక్క ఇంట్లోకి తీసుకొస్తానంటే ఆపి ఎవరికి తెలియకుండా మన ఇంటికి తీసుకొచ్చాను. కొన్నాళ్ళు కీర్తి ఇక్కడే ఉండాలి. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక ఆలోచించాలి. బిడ్డ, మేం దినంగా గీ తల్లికింత మూత పెట్టమా? భారం తీరిగా చూసుకుంటాం. కానీ దేవుడమ్మకు బిడ్డను బిడ్డ గీడున్నదని మనం కాపు కాస్తున్నామని ఎరుకైతే దేవుడమ్మ శమించది సత్తావా? మన అక్క బతుకు అందేరైతది. అమ్మా ఎట్లా తెలుస్తుంది? గీ పిల్ల గీడు ఎవరికి తెలియదు. మనం తెలవనిస్తామా ఏంది? ఒంటరి ఆడపిల్లమ్మా. గంత పెద్ద మనిషి కడుపున బుట్టి ఎవరూ లేనోళ్ళ తీరు బతికితే గా చిన్న గుడ్డ తట్టుకుంటదమ్మా. అందరూ కాదంటే గీ పిల్ల ఏడికి పోవాలి, ఏమైపోవాలి? బిడ్డ, నేను తల్లినే. గీ సంటి బిడ్డను కాదంటనా? కానీ దేవుడమ్మ తీరిక మీకెరకనే కదా. హద్దు దాటావో సహించను. ఎట్లయితే అట్లయితదమ్మా, నువ్వేం భయపడకు. ముందు గీ పిల్ల పానం జరంత కుదిరి పడని, 4 దినాలు గీడుండని. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాం? నీకేం కాదు బిడ్డ, ఏడుకో. ఊకో తల్లి, ఊకో. మేము ఉన్నాం కదా, ఊకోమ్మా, ఊకో. అమ్మా ఆకలేస్తుంది. ఉండు, ఇప్పుడే తెస్తా. ఏంది ఈ దేవుని రాత? తప్పు చేసిన వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. ఈ ఎడ్డి బిడ్డని ఏడిపిస్తుండ్రు. తల్లి ఏం కాదు, గిరి నీ ఇల్లే అనుకో. నువ్వు పరాయిదానివి కాదు. నా అయ్యంకుని బిడ్డవు, నా బిడ్డకు ఆడబిడ్డవు. నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటావు. ఏడుకు బిడ్డ, ఏడుకు. నా తల్లి, ఏడుకు. రాకెత్తి గిడ కూసో, కూకో బిడ్డ, కూసో. కూకో. దా. తిను కీర్తి. తిను బిడ్డ, కడుపు నిండా తిను. తిను.
అలసట జరిగింది. అక్క ఎట్లున్నదో ఏందోని. అమ్మా, నేను అక్కడే ఉన్నాను కదా. అక్క గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అక్కకేం కాదు. భయం వేస్తుంది. అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో, దేవుడమ్మ ఎలా రియాక్ట్ అయిందో. నేను వెళ్ళాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మా, నేను బయలుదేరుతాను. కీర్తి జాగ్రత్త. గదేంది బిడ్డ, ఇప్పుడు పోతావు? వద్దు బిడ్డ. ఏం కాదమ్మా, నేను వెళ్ళాలి. సత్య, బాగా రాత్రి అయిందే, పొద్దుగా లేపో. అవు బిడ్డ, ఆడిపోలివి రోజులు మంచిగా లేవు. ఈ రాత్రి నుండి పొద్దుగానే పోదుతి. నా కోరిక, నా కల నెరవేరింది. కాస్త నవ్వుతూ చితి వెలిగించు. మా అమ్మకు నచ్చితే కోడలవుతాం, మా అమ్మ మనసు నొప్పిస్తే అబాసు పాలవుతాం. కాదనే తప్పు పునరావృతమైతే జీవితం రోడ్డు మీద ఉంటుంది. ఈ టైంలో పెన్మిటి పాలు అవుతాడు కదా. అమ్మా రుక్మిణి, నన్ను క్షమించమ్మా. ఇంకా ఒక్క మాటతోటి బతుకు నిలబడే మామ. ఇంకా ఒక్క మాటతోటి నమ్ముకున్నోళ్ళ కళ్ళలా నీళ్ళాగి. నీకు తెలుసు కదమ్మా, ఇంతకన్నా ఈ అసమర్థుడు ఏం చేయగలడు? నా వల్ల ఏ పాపమో తెలియని నువ్వు అన్ని మాటలు పడాల్సి వచ్చింది. నా రంది గది కాదు మామ. అత్తమ్మతోనే నోరు మాటలు పడతా, కానీ గడ కీర్తమ్మ నోట మాట వస్తలేదు. ఎరుకనా ఇదేం పాప మామ? మీరందరూ కలిసి తప్పు చేసి నడుమల పసిపిల్లని ఏడిపిస్తారా? కీర్తమ్మకు అన్యాయం చేస్తారా? తప్పేనమ్మా, కానీ ఏం చేయను? గట్లా అనొద్దు మామ. నీ మీదున్న కాస్త గౌరవం కూడా పోతుంది. కీర్తమ్మ ఏడిస్తే కంటికి భూమికి దారి పడ్డది మామ. కీర్తమ్మని ఊరుకొని పెట్టడం నా తరం కాలే. నువ్వు కీర్తమ్మను కన్నావు మామ. ఇక పిల్ల కళ్ళల్లో తాడ ఆరకముందే అత్తమ్మ కొంగ పట్టుకొని ఎట్లా రాబుద్దయింది మామ. ఇక పిల్ల దిక్కులేని పక్షి లెక్క గిలగిల కొట్టుకుంటాంది. ఇడిచిపెట్టి దానికి నీకు మనసు ఎట్లొప్పింది మామ? అలివేరు శవం ముందు నీ అత్తయ్య ప్రవర్తన చూసావు కదమ్మా. నేను అక్కడి నుంచి కదలకపోతే దేవుడమ్మ రాక్షసత్వాన్ని చూడాల్సి వచ్చేది. ఏందిది మామ? భయం పేరు చెప్పి బాధ్యత మర్చిపోతావా? ఆవు పులికి భయపడుతుంది, తలుంచుతుంది, కానీ పానం పోయినా లేగి దూడని ఏడిచిపెట్టదు మామ. నువ్వు చెడ్డ మనిషివే అని అంటవే, కానీ బాధ్యత ఉన్న మనిషివని
ఒప్పుకోబుద్దైతలే. కీర్తి ఎలా ఉందమ్మా? ఎట్లుంటది మామ? గాయమ్మ గుండె గట్టి పడాలంటే ధైర్యం చెప్పే మనిషి కావాలి. ఆ తల్లి తన తల్లిని మరవాలంటే భరోసా ఇచ్చే మనిషి కావాలి. కీర్తమ్మను ఇడిచిపెట్టి రాలేను, కాన్నే ఉండలేను. ఏం చేయాలి? ఈ ఇంటికి తోలుకొస్తే ఈ ఇల్లు కల్లోలమైతది. పిల్లని చీకట్లు ఏడ్చిపెడతామంటే చచ్చిపోతుంది. అందుకే నా తల్లి గారి ఇంట్లో పెట్టిన. ఇప్పుడు కీర్తమ్మగానే ఉన్నది. అమ్మా రుక్మిణి, ఇదంతా నీ పుణ్యమేనమ్మా. చాలా కుమిలిపోయాను, భయపడ్డాను. కానీ నువ్వు చేసిన దానికి రుణపడిపోయానమ్మా. ఊపిరి పీల్చుకున్నాను. నా రుణం కాదు మామ, అది నా బాధ్యత. కానీ అలివేలత్తకు మాటిచ్చును. అలివేలత్త ఆఖరి కోరిక తీరుస్తానన్నావు. ఇప్పుడు అత్తమ్మకు భయపడి అలివేలత్తకి ఇచ్చిన మాట తప్పుతావా మామ? మాట తప్పే మనసు కాదమ్మా మీ మావయ్యది. కానీ నిస్సహాయుణ్ణయ్యారు. గట్లా అనకు మామ. అలివేలత్త గనాడు తప్పే చేసిందో ఒప్పే చేసిందో, కానీ నీకు న్యాయం చేసింది. బతుకంతా నీ ఇజ్జతి కాపాడి 4 గోడల మధ్య నలిగిపోయింది. కన్నీళ్లతో తాను విడిచిపెట్టింది. ఏ మూట కట్టుకుంది. అత్తమ్మతోటి పడరాని మాటలు పడ్డది. గుండెల నిండా దుఃఖమే నింపుకున్నది. ఇప్పుడైనా ఆ తల్లి ఆత్మ శాంతించాలంటే నీ భయం పోవాలి మామ. అలివేలత్తమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. లేకపోతే నీ పెద్ద మనసుకు అర్థమే ఉండదు మామ. ఎంత జరిగినా ఇంకా పద్ధతి మార్చుకునేలా లేదు. మా నాన్నని మా అమ్మ మీదకి ఉసిగొలుపుతుందంటే ఏమనుకోవాలి? ఇంకా పరాయి వాళ్ళ గురించే ప్రస్తావిస్తుందంటే ఇంకా ఈ జన్మల మారదాం. ఛే! ఇప్పుడు అత్తమ్మకు భయపడి అలివేలత్తకి ఇచ్చిన మాట తప్పుతావా మామ? అత్తమ్మతోటి పడరాని మాటలు పడ్డది. గుండెల నిండా దుఃఖమే నింపుకున్నది. ఇప్పుడైనా ఆ తల్లి ఆత్మ శాంతించాలంటే నీ భయం పోవాలి మామ. పెన్మిటి పాలు అక్కర్లేదు. గదండి, నువ్వు పడుకునే ముందు పాలు తాగుతావు కదా. నేనేం పడుకోవట్లేదు, చదువుకుంటున్నాను. గదే మస్తు కష్టపడి చదువుతావు కదా. ఈ పాలు తాగు, తాగతి వస్తుంది. చదువుకోవడానికి కావాల్సింది స్ట్రెంగ్త్ కాదు, బ్రెయిన్, మెదడు. ఏ నీకు అది మస్తు ఉన్నది, నాకు ఎరుకనే. లే ఈ పాలు కూడా తాగితే ఇంకా నీ మెదడు మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకున్న శక్తి చాలు. వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు. అరే నేను నా పెనిమిటిని డిస్టర్బింగ్ చేస్తానా? నువ్వెంతసేపు చదువుకుంటే గంటసేపు మెలుగుతూ ఉండి నువ్వేది అడిగితే అది గిట్ల తెచ్చిస్తా.
గుర్తుందా నీకు